హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏపీ మెడికల్ బోర్డ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద అప్డేట్ గురించి, దాని యొక్క డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇది రెగ్యులర్ బేసిస్ మీద ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. సో డైరెక్ట్ గా మీరు గమనిస్తే కనుక మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి సో ఏపీ ఎంఎస్ఆర్బి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని మీరు టైప్ చేస్తే కనుక మీకు ఈ పేజ్ వస్తుంది డైరెక్ట్ గా. సో ఈ పేజ్ లో మీకు క్లియర్ గా సో అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి మీరు. సో అఫీషియల్ వెబ్సైట్ లో మీకు క్లియర్ గా సో ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్స్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఈ పీడిఎఫ్ అనేది వస్తుంది, నోటిఫికేషన్స్. సో ఇందులో మళ్ళీ మీకు నోటిఫికేషన్ నెంబర్ 13/2025 డేట్ ఆన్ 4/9 డైరెక్ట్ రిక్రూట్మెంట్ గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్ట్ బేస్ కాదు. ద పోస్ట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 11th September 2025 నుంచి ఎండ్ డేట్ అనేది 3rd October 2025 నెక్స్ట్ నెల దాకా కూడా జరిగింది. అండ్ నోటిఫికేషన్ మీరు గమనిస్తే కనుక ఇక్కడ నుంచి మీరు క్లియర్ గా డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ హియర్ క్లిక్ చేసుకోండి. సో డైరెక్ట్ గా ఏపీ ఎంఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అందులో పీడిఎఫ్ మొత్తం, ఎందుకంటే కనుక ఇక్కడ పీడిఎఫ్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం అంత డీటెయిల్స్ కూడా మాకు అవసరం లేదు. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు పీడిఎఫ్ డీటెయిల్ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా మీరు గమనిస్తే కనుక సో ఏపీ ఎంఎస్ఆర్బి సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి సో రెగ్యులర్ బేసిస్ మీద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అని మీకు 11వ తారీఖు 9వ నెల అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ మీకు నెక్స్ట్ నెల 3వ తారీఖు దాకా మీకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బి యాక్సెప్టెడ్. ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే కనుక 538, టోటల్ 538 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ దీని యొక్క స్కేల్ రేంజ్, శాలరీ రేంజ్ చూసుకుంటే కనుక 61,000 నుంచి దాదాపు 1 lakh పై వరకు ఉంది. సో దాని డీటెయిల్స్ కూడా మీరు ఫర్దర్ పీడిఎఫ్ లో చూసుకోవచ్చు. అంటే క్లియర్ గా మెన్షన్ చేసుకుంటే సో రేంజ్ ఆఫ్ శాలరీ 61,960 to 1,01,51,370 రూపీస్. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. సో సింపుల్ గా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూస్తే కనుక సో అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 points ఆఫ్ విచ్ maximum of 75% will be awarded for percentage of marks obtained in the qualifying exam. అంటే 100 పాయింట్లు బేస్ చేసుకుని అందులో 75% 75 పాయింట్స్ అనేవి మీరు రాసిన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ బేస్ చేసుకొని కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిజిపిఏ ఆర్ గ్రేడ్ పాయింట్స్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ద వెయిటేజ్ ఫర్ అకాడమిక్ షెల్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ద 75 పాయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్క్యులర్ మెమో. సో దీన్ని మీరు డీటెయిల్ గా చూసుకోవాల్సి ఉంటుంది. ఆన్ డేటెడ్ 6/9/2022. ఇఫ్ ఎనీ అప్లికెంట్ నాట్ అప్లోడెడ్ MBBS మార్క్స్ మెమో, their marks will be read as 0 and treated as not eligible. In case of foreign degree for aggregate of marks 75% as shown in below, in the candidate who have passed the MBBS degree in foreign universities, the 75% aggregate marks weightage is given as per the following formula. So ఒకవేళ ఫారెన్ యూనివర్సిటీస్ నుంచి చేసి మీరు అప్లై చేస్తుంటే కనుక సో ఈ విధంగా ఫార్ములా అనేది ఉంటుంది. సో అది కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఫార్ములా ఏంటి, ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ పర్టికులర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్, ఒకవేళ మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ పోస్టులు చేసి ఉంటే కనుక సో దాని వెయిటేజ్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి చూసుకోవచ్చు. సో డైరెక్ట్ గా ఏపీ ఎంఎస్ఆర్బి మీరు క్లిక్ చేస్తే అందులో మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ వస్తుంది. మీరు ఈ పీడిఎఫ్ ని ఇంకా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఈ పోస్ట్ కనుక అప్లై చేయాలంటే. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిపార్ట్మెంట్ డిపిహెచ్ అండ్ FW. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. అండ్ అలాగే డిఎంఈ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిపిహెచ్ అండ్ FW. నేమ్ ఆఫ్ ద పోస్ట్ CASR ట్యూటర్. సో MBBS విత్ APMC రిజిస్ట్రేషన్. ఓకే. సో ఏజ్ పరంగా చూసుకుంటే కనుక సో ద అప్లికెంట్ షుడ్ పొసెస్ మినిమం 18 years, cannot exceed maximum 42 years. The age is recorded as on
17/1983 rule of state and subordinate service rules. Upper age limit of 42 it is considered as per GOMS number 132. ఓకే, సో మీరు ఇవన్నీ క్లియర్ గా పీడిఎఫ్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక అప్ టు 5 years based on the length of the regular service. Ex-servicemen 3 years and length of service rendered in the armed forces. NCC who have worked as a instructor in NCC 3 years and length of service rendered in the NCC. SC, ST, BCs, EWS 5 years. Physically handicapped persons 10 years. ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ యొక్క డీటెయిల్స్. సో ఫీజు ఒకవేళ దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక సో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ 1000 rupees, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ డిఫరెంట్లీ డిజేబుల్డ్ 750 rupees. Applicants belonging to other states are treated as OC and are not exempted from the payment of fee concession. So that is a clear point, మీకు అర్థమవుతుంది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ కూడా సో చెప్పాను కదా క్లియర్ గా. సో అప్లికేషన్ హ్యాస్ టు బి మేడ్ ఆన్లైన్ ఆన్ ఏపీ ఎంఎస్ఆర్బి వెబ్సైట్. సో ఆల్రెడీ ఇక్కడ ఏం మెన్షన్ చేశారు క్లియర్ గా, మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా పంపించాలి. అది కూడా ఈ క్లియర్ లింక్ అనేది క్లియర్ గా మీకు ఇచ్చారు, దానికి మీరు పంపించుకోవాల్సి ఉంటుంది. సో డేట్ అనేది మీకు October 3 దాకా ఇచ్చున్నారు. వచ్చే నెల October 3 దాకా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎనీవే, సో డైరెక్ట్ గా ఏపీ ఎంఎస్ఆర్బి వెబ్సైట్ వెళ్ళిపోండి. ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోతే ఎస్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. సో దానిలో మీరు డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఫస్ట్ ఇచ్చున్నారు నోటిఫికేషన్ గురించి. సో అందులో స్టార్టింగ్ డేట్ 11 September, ఎండింగ్ డేట్ 3rd October. అండ్ అలాగే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ పీడిఎఫ్ మొత్తం కూడా క్లియర్ గా మీరు చూసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించి. సో ఇది రెగ్యులర్ బేసిస్, కాంట్రాక్ట్ బేస్ అయితే కాదు. సో అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.